అండ్ అండ్ మీ డైరెక్టర్ వచ్చేసి కృష్ణమాయ వచ్చి ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ ఆయన అండ్ ఫ్రెండ్ కూడా. మీరేమో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. సో ఎప్పుడైనా మీ ఫ్యానిజం గురించి డిస్కషన్ లేదు లేదు సినిమాలో అస్సలు అలాంటివి లేదు. సినిమాలో కాదు, మీ ఇద్దరి మధ్య, డైరెక్టర్ గారి మధ్య, మీ మధ్య లేదు లేదు అస్సలు లేదు. ఆయన చెప్తారు, అందరి గురించి చెప్తారు సార్, ప్రభాస్ గారి గురించి అనే కాదు అందరి గురించి ఒపీనియన్స్ చెప్తారు సార్. నేను అందులో ఒక ఎక్కువ అభిమాని అంతే తప్ప ఇంకేం లేదు. మీ డైరెక్టర్ గారు మీకు ప్రభాస్ గారి గురించి చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా మాకు షేర్ చేయండి. అంటే వారిద్దరి మధ్య జరిగింది మీకు సరదాగా చెప్పుంటారు కదా. అంటే మాకు సెట్ లో ఒకసారి చెప్పారు, మేము తింటున్నప్పుడు ఈశ్వర్ మూవీ అవుతున్నప్పుడు బస్తీ రూట్స్ లోన అక్కడే కూర్చొని తినేవాళ్ళంట. అక్కడ సెట్ లోనే సార్ ప్రభాస్ గారు కూడా అప్పుడు ఇంకా అప్పుడే కదా ఎంట్రీ, సో అప్పుడు వీళ్ళతోనే కూర్చొని తినడం, అంతా ఆ ప్లేస్ లో కూడా కూర్చొని తినడం, అదంతా చెప్తున్నప్పుడు ఎంత డెడికేషన్, ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది అవన్నీ చెప్తున్నప్పుడు. అలానే సార్ చెప్తుండడు, మేము నేర్చుకుంటుండడు. అండ్ నిన్న మీ డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే, సో వీలైనంత త్వరలో ఖచ్చితంగా ప్రభాస్ గారి దగ్గరికి అయితే నేను నా టీం వెళ్తామని చెప్పి చెప్పారని మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ప్రభాస్ గారిని ఒకసారి కలిస్తే ఆ మూమెంట్లో మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రియాక్షన్ అనేది చూస్తేనే తెలుస్తుందండి, ఇలా అస్సలు తెలియదు. బట్ నిజంగా వెయిటింగ్, ఆ టీం నిజంగా వెయిట్ చేస్తున్నాం. నేను, హీరో గారు, డెమాన్ పవన్ అండ్ రాణి, శుక్ల కూడా ఉన్నాడు. అందరం వెళ్తాం, మ్యాక్స్ అందరం వెళ్తాం. వెళ్తే మాత్రం వదలం, నాకు తెలిసి ఫొటోస్ తీసుకుంటాం, బైట్స్ తీసుకుంటాం, ఫస్ట్ సావిత్రి మూవీ గురించి తీసుకుంటాం. అండ్ వీఆర్ వెయిటింగ్, డైరెక్టర్ సార్కి అడగాలి ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పి. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు ఏమన్నా గోల్ ఏమన్నా ఉందా అంటే, అమ్మా నాన్నకి చేయాల్సిన పనుల్లో మా అమ్మకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కట్టించాలి, పెద్ద గ్రీనరీతో ఒక తోట ఉండేలాగని చెప్పి. సో అయిందా ఆ పని? ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, బట్ చూడాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తే ఇంకా చూస్తున్నాను, బట్ నాట్ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, చూడాలి ఫ్యూచర్లో. అండ్ యాక్చువల్గా లిఖిత అంటే ఈవెంట్స్తో చాలా బిజీ ఉంటారు మీరు. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు. సో హీరోయిన్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం ఇంకా. సో మళ్ళీ ఆఫర్స్ రావాలి, లేదా మీరు అప్రోచ్ అవ్వాలి, లేదా మేకర్స్ అప్రోచ్ అవుతారు. ఈ ప్రాసెస్ ఇలా ఉంది కాబట్టి ఈవెంట్స్ని కొన్ని రోజులు స్టాప్ చేస్తారా, లేదా ఈవెంట్స్ని మాత్రం అలాగే గట్టిగా పట్టుకుంటారా? ఈవెంట్స్ని మేబీ కొన్ని నేను మేనేజ్ చేయలేకపోవచ్చు, టైమింగ్స్ కానీ డేట్స్ కానీ కొంచెం ఇబ్బంది రావచ్చు, బట్ చేస్తాను తప్పకుండా. అంటే మిస్ అవుతానేమో కొన్ని, బట్ వెళ్ళాలి పక్కా, అక్కడ బాగుంది అంటే కానీ వెళ్తాను. అండ్ అంటే ఎట్లాగో మనం కమర్షియల్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రాను ముంబైకి రాను పాట ₹1,00,00,000 సంపాదిస్తే లిఖిత బయటకు వచ్చి 19 ఏళ్ల వయసులో, అంటే ఆ పాట రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకే లిఖిత బయట ₹1,00,00,000 సంపాదించిందని చెప్తున్నారు. అంటే అంత క్రేజ్ ఉంది బయట, నిజమేనా? ఆ పాట రాము రాతుండే కాదు, మిమ్మల్ని కూడా కోటీశ్వరులు చేసింది అని చెప్పి చెప్తున్నారు. కోటీశ్వరుల్ని చేయలేదు కానీ ఒక లిఖిత అని కాకుండా రాను బొమ్మాయికి రాను అమ్మాయి అని మాత్రం నిలబెట్టింది, కోట్ల మందికి చేరువ చేసింది. చాలా అందరి ఇళ్లలో ఒక అమ్మాయిగా చేసేసారు నన్ను. అది నేను ఆంధ్ర అమ్మాయి అయ్యుండి తెలంగాణ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటున్నానంటే అది కోట్ల ఆస్తి నాకు. ఇప్పటి వరకు అయితే బయట అదేం లేదు. ఫేమ్, వాళ్ళు ఇచ్చే ప్రేమ అంతా చాలా బాగుంది, అదే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా. అయితే ఇంత క్రేజ్, ఇప్పుడు 19 ఏళ్ళ వయసు అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ఫ్రెండ్స్తో బయటికి పోవాలని, అందరిలాగే ఒక సినిమా చూడాలని, ఒక షాపింగ్కి వెళ్ళాలని. సో ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి మీకు? పాసిబుల్ అవుతున్నాయి. నేను ఫ్రెండ్స్తో తక్కువ బయటకి, ఓన్లీ 2-3 ఫ్రెండ్సే ఉంటారు నాకు. బయటకు వెళ్తే అందరు గుర్తుపట్టడం చాలా. సో ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతున్నాను. అంటే అంత ఇబ్బంది పెట్టరు, ఒకవేళ ఇబ్బంది పెట్టినా అంత ఎప్పుడు వెళ్ళలేదు, అంటే అంత క్రౌడ్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను తిరిగేది కూడా తక్కువ, ఇంట్లోనే ఎక్కువ. సో అంత ఇబ్బంది ఏం రాలేదు, కానీ ఎంజాయ్ చేస్తాను. ఎవరు వచ్చినా ఎవరు అడిగినా వెళ్తే ఫ్యామిలీతో వెళ్తా, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా ఫైన్ అంత మూమెంట్. ఈ క్రేజ్ వల్ల, ఈ ఫేమ్ వల్ల నేను చేయాలనుకున్న పని ఇది చేయలేకపోతున్నాను, ఇది ఒక్కటి మాత్రం నాకు బాధగా ఉంది అంటే, ఇంత ఆనందం రావడం వల్ల కూడా ఒక బాధ ఉంది అనిపిస్తుంది కదా. సో అది ఏం పని? ఇప్పుడు అంటే మా ఫ్యామిలీతోనే నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, ఎనీథింగ్, ఏ పనికి వెళ్ళినా
పక్కా అక్కడ సాంగ్ ఉంటుంది, రాను బొమ్మైకి రాను సాంగ్ ఉంటుంది. నేను ఏదో పనిలో ఉంటే ఆ సాంగ్ వేస్తే ఎవరైనా ఉంటారా చెప్పండి, ఎవరో ఒకరు ఇలా చూస్తారు కదా వచ్చారా లేదా. సో ఎవరు చూసినా వచ్చి సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ, తినే టైంలో కూడా అడుగుతారు. అంటే నీకు అంటే ఫ్యామిలీ టైం కానీ అది మిస్ అయిపోతాను అప్పుడప్పుడు. బాధ అనిపిస్తుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అయితే నా దగ్గర ఉన్న ఒక సీరియస్ సోర్స్, అంటే ఇదేదో జస్ట్ ఏదో గాల్లో రాయట్లేదు, చాలా సీరియస్ సోర్స్తోనే అడుగుతున్నాను. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట నిజమే కదా మీకు? అంటే వచ్చింది అంటే నా వరకు అయితే రాలేదు, అంటే నాకు తెలీదు. బట్ మమ్మీ మేబీ అవుతున్నట్టుంది, డిస్కషన్ అవుతున్నట్టుంది. అదే ఈ సీజన్ బిగ్ బాస్ లోకి మిమ్మల్ని పంపించాలని చాలా సీరియస్ ప్రయత్నం అనుకున్నారు. అవును అనుకున్నారు. బట్ నేను వెళ్ళడం అనేది నాకే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంపిద్దామన్నా మా మమ్మీ ఓకే అనుకున్నా, నాకే ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ నేను బయటకు వెళ్తే ఇట్లా అడుగు బయటకు పెట్టినా మా మమ్మీతో వెళ్తాను అనమాట. ఎటు వెళ్ళినా ఎక్కడున్నా సరే మమ్మీ ఉండాలి, లేకపోతే డాడీ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో 100 days ఇలా బిగ్ బాస్ హౌస్లో ఒక్కదాన్నే ఉండాలి నా వల్ల అస్సలు కాదు. పక్కా విల్ బి ఎమోషనల్. నేను ఒక ఎమోషనల్గా కానీ నా పని నేను చేసుకోవడానికి కానీ నా వల్ల అస్సలు కాదు. సో మమ్మీ కుచ్చి అనమాట. నేను కష్టం. సీజన్లో కల్లా టాప్ 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తారు కదా, మీరు కూడా ఆ టాప్ 3లో ఒక పర్సన్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. సో ఆ విషయం కూడా తెలుసు నాకు. అంత అమౌంట్ వదులుకోవడానికి రెడీగా ఉన్నారు అమ్మ కోసం? అఫ్ కోర్స్ రెడీగా ఉన్నాను. ఇంకా అదే నిజంగా నా వల్ల అవుతుందంటే నేనే వెళ్ళేదాన్ని, బట్ నా వల్ల అస్సలు అవ్వదని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అండ్ అమ్మ గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక విషయం తెలిసింది. అంటే ఇప్పుడు మీరు చాలా సాంగ్స్ చేశారు, ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు. మీ కాస్ట్యూమ్స్ కానీ, మీకు సంబంధించిన చిన్న చిన్న జ్యువెలరీస్ కానీ, కాస్ట్యూమ్ అన్ని, బట్టల నుంచి కానీ, హెయిర్ స్టైల్ కేవలం మీకోసమే మీ అమ్మగారు ఈ వర్క్ అంతా నేర్చుకున్నారంట నిజమేనా? అంటే ఈ వర్క్ అంతా చిన్నప్పటి నుంచి చేసిందే అనమాట. ఎందుకంటే నేను షూట్స్కి వెళ్ళడం, చిన్న రీల్స్కి అయినా సరే మా మమ్మీ నన్ను చాలా బాగా రెడీ చేస్తుంది. స్కూల్లో ఎంత చిన్న ఈవెంట్ అయినా సరే నన్ను బాగా రెడీ చేస్తుంది. సో చిన్నప్పటి నుంచే హెయిర్, డ్రెస్సింగ్, మేకప్ ఇస్ కామన్. లైక్ నేను నా చేసుకుంటాను కొంచెం కొంచెం మేకప్, లైట్ టచ్అప్స్, ఇంకా డ్రెస్ ఏమంటారు హెయిర్ స్టైల్ మొత్తం మమ్మీనే చూసుకుంటుంది. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ కూడా మమ్మీనే. ఏవి తీయాలన్నా ఏది చేయాలన్నా మమ్మీనే. సో అమ్మ అన్నీ చూసుకుంటుంది. షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మనే. సూపర్. అండ్ మీ ఫాదర్ వచ్చేసి ఎక్కడ శ్రీరామ్ చిట్స్లో మేనేజరా? అవును. సో అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే కదా. బట్ ఒక్కసారిగా అంటే నేను మరీ కమర్షియల్గా మాట్లాడలేదు కానీ ఇంత చిన్న వయసులో మీ వైపు నుంచి కూడా కాస్త సంపాదన ఇంటికి ఆడవం కానీ నాన్నకు ఒక రిలీఫ్ వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారు? చిన్న నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే డాడీ ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. మమ్మీ మాట్లాడినప్పుడు విన్నాను తప్ప నేను ఎప్పుడు డాడీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కార్ తీసుకున్నాం, నా ఫైనాన్షియల్గా కొంచెం ఓకే నేను సంపాదిస్తున్నాను అన్న టైంలో కార్ తీసుకున్నాం, బ్రీజా కార్ తీసుకున్నాం. అది ఈఎంఐకి కానీ ఇవన్నీ హెల్ప్ అవుతుంటే ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట. బాగా అనిపించింది. సూపర్. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎలాంటి డైరెక్టర్స్తో సినిమా చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కథలను పట్టుకోవాలనుకుంటున్నారు, ఓన్లీ హీరోయిన్గా మాత్రమే అప్రోచ్ ఉండాలనుకుంటున్నారా, మంచి క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకుంటున్నారా? సో నెక్స్ట్ లిఖిత ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో? నేను ఇండస్ట్రీలో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. బట్ నేను ఇంకా చెప్పాలని ఏమనుకుంటున్నానంటే మంచి క్యారెక్టర్, నేను ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయలేను. బికాజ్ నా కంఫర్ట్కి మించి నేను వెళ్ళలేనని నా ఒపీనియన్ అనమాట. సో బోల్డ్ క్యారెక్టర్స్ కాకుండా ఒక మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, అలాంటి క్యారెక్టర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హీరోయిన్గా చేస్తే హీరోయిన్గానే కంటిన్యూ అవ్వాలి అని ఎప్పటి నుంచో నడుస్తుంది అది. అవును అది కరెక్టే. బట్ ఒక పెద్ద మూవీలో హీరోయిన్ పక్కన ఉన్నా సరే, హీరోయిన్ ఒక క్యారెక్టర్ మీద మొత్తం మూవీ రన్ అయినా సరే అది ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఐ థింక్ పెద్ద పెద్ద డైరెక్టర్స్తోనే వర్క్ చేయాలని ఉంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఒక మంచి ఛాన్సెస్ కోసం. అండ్ మంచి క్యారెక్టర్స్ అయితే తప్పకుండా చేస్తాను. ఒక పేరు చెప్పండి, ఒక డైరెక్టర్ పేరు చెప్పండి. సుకుమార్ గారితో చేయాలని ఆశ.
పెద్ద పెద్ద పేరే పడ్డారు నిజంగా కరెక్ట్. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో ఆర్టిస్ట్ నటనంతా బయటకు వస్తుంది, ఆ స్కోప్ ఉంటుంది అనమాట. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో బోల్డ్ క్యారెక్టర్స్ నేను చేయను అని చెప్పేసి. నిజానికి చాలా చిన్న వయసులో మీరు స్టార్ట్ చేశారు. ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా మీరు హద్దులు దాటి పరిమితులు దాటి ఇంత చిన్న వీడియో చేసింది కూడా లేదు. బట్ చాలా బోల్డ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. బట్ మీ జర్నీ అదర్ సైడ్ జరిగింది, ఎక్కడ కూడా ఇంత చిన్న ప్రాబ్లం కూడా లేకుండా, ఇంత రిమార్క్ కూడా రాకుండా. సో ఎలా పాసిబుల్ అయింది ఇంత సక్సెస్, ఇంత నిబద్ధతతో ఉండి కూడా? అంటే మెయింటైన్ చేయాలి. అండ్ ఏదేమైనా సరే చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతిలోనే చేస్తాం. ఇంకా దానికి మించి చేయాలన్నా మనసు రాదు. అండ్ వీ డోంట్ అసలు వెళ్ళబుద్దే కాదు అటు సైడ్. నేనైతే చిన్నప్పటి నుంచి అంతే. నాకు అంటే ఇలా నా గురించి గొప్ప చెప్తున్నానని కాదు, అంటే అది తప్పని కాదు. అంటే నాకు అలవాటు లేనిది నేను మళ్ళీ ట్రై చేసి ఇబ్బంది పడడం, ఇబ్బందిగా చెయ్యడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదన్నా కంఫర్ట్గా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉండాలి. సో అలానే మెయింటైన్ చేశాను తప్ప ఇంకేం లేదు. ఎంత కంఫర్ట్ చూసుకుంటున్నానో అంతే ఇంపార్టెంట్ అని నమ్ముతున్నాను.